మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ చైర్మన్ ఎన్నిక హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఏర్పాట్లు పూర్తి చేశారు. కేతనపల్లిలో మొత్తం 22 స్థానాలకు గాను 14 స్థానాల్లో బీఆర్ఎస్ సిపిఐ సభ్యులు గెలిచారు. 7 కాంగ్రెస్ గెలిచింది. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీ ఎక్స్ అఫిషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ సిపిఐ సైతం పీఠాన్ని దక్కించుకునేందుకు గాను పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. కేతనపల్లి చైర్మన్ ఎన్నికను పర్యవేక్షణ బాధ్యతలను కేసీఆర్ గంగుల కమలాకర్కు అప్పగించారు. పార్టీ జంపింగ్లను అరికట్టేలా 51 రోజులుగా కౌన్సిలర్లను ఇంటికి దూరంగా క్యాంపుల్లోనే ఉంచాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించాలని బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, బాల్క సుమన్ తెలిపారు. ఈ రోజైనా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గుర్తెరిగి దాన్ని గౌరవించి ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేయకుండా ఈ రోజైనా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా జిల్లాధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కూడా ఎన్నికనేమన్నా అటు ఇటు చేస్తే మాత్రం డెఫినెట్ గా ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఉరిదీస్తారని చెప్పి నేను హెచ్చరిస్తూ ప్రజా తీర్పును గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. ముఖ్యంగా వివేక్ మంత్రి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ రోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్ గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాజకీయ వేడి రాజేస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, గుడ్ మార్నింగ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈరోజు జరగనుంది. మొత్తం 22 స్థానాలకు గాను ఈ ఎన్నిక గత ఫిబ్రవరిలో పూర్తి ఎన్నిక జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఫిబ్రవరి 16, 17వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. 16వ తేదీ నాడు కోరం లేక వాయిదా పడింది. 17వ తేదీ నాడు కాంగ్రెస్ బారస వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఫలితంగా ఎన్నికల నిర్వహణ కమిటీ నిర్వహించేందుకు హాల్లో వెళ్ళిన తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఫలితంగా ఫిబ్రవరి 17వ తేదీ నాడు కూడా కేతనపల్లి ఎన్నిక వాయిదా పడింది. దాంతో తర్వాత జరిగిన పరిణామాలు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ కూటమిల మధ్య తీవ్ర వాగ్వాదానికి సోచింది. అంతకుముందు కూడా తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. ఫలితంగా ఇది ఘర్షణ నేపథ్య పోలీస్ యంత్రాంగం అటు ఎన్నికల సంఘం కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ రోజు జరిగిన పరిణామాల దృష్ట్యా ఎన్నికలు వాయిదా పడింది. ఫలితంగా అది హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇప్పుడు ఈ కేతనపల్లితో పాటు నిర్మల్ జిల్లాలకు వచ్చే ఖానాపూర్ ఎన్నిక కూడా జరుగుతుంది. కేతనపల్లిలో 22 మంది సభ్యులు ఉన్నారు. దీనికి 12 మంది కోఆప్షన్ సభ్యుల బలం ఉంటే కోరం వచ్చినట్టుగా బీఆర్ఎస్, సిపిఐ కూటమి కలిసి 14 స్థానాలను గెలుచుకుంది. అట్లాగే ఒక చోట స్వతంత్ర అభ్యర్థి, 7 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే కాంగ్రెస్కు స్వతంత్ర అభ్యర్థి మళ్ళీ బలం చేరుకోవడంతో 8 మంది. రాష్ట్ర మంత్రి వివేక్, ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కూడా ఈ కేతనపల్లి మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ పేరు నమోదు చేసుకుంటే వారి బలం 10కి చేరుకుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్, సిపిఐ కూటమి 14, కాంగ్రెస్కు భారత సిపిఐ కూటమికి సంబంధించిన 14 సభ్యుల బలం ఉంటే కాంగ్రెస్ దానికి 10 మంది బలమైంది. అయితే ఈ సభ్యుడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కైవసం చేసుకోవాలంటే కేవలం 12 మంది సభ్యుల బలం ఉంటే సరిపోతుంది. ఈ ఎన్నిక ఇప్పుడు 12 గంటల ప్రాంతంలో జరగనుంది. ఇప్పటికే గత ఫిబ్రవరి 17 నాడున కౌన్సిలర్గా ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏకంగా 12 గంటలకు సంబంధించిన ఎన్నికల చైర్మన్ ఎన్నిక సందర్భంగా సభ్యులంతా హాజరై ఎవరికి చేతులు ఎత్తుతారనేది ఆసక్తిగా మారింది. పైగా ఈ ఎన్నికను భారత అధిష్టానము ఇటు కాంగ్రెస్ కూడా
ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే ఈ రోజు జరిగే ఎన్నికకు కోఆప్షన్ సభ్యుడిగా రాష్ట్ర మంత్రి వివేక్ ఆయన తనయుడైన పెద్దపల్లి వంశీకృష్ణ వస్తారా రాలేదని కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ అయితే వాళ్ళిద్దరు గైరాజులయ్యే అవకాశం ఉంది. అయితే ఒకవేళ వివేక్ ఆయన తనయుడు గైరాజులైతే బారాస వైపున ఏకపక్షంగా ఎన్నిక కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ పోలీస్ యంత్రాంగం అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 16, 17వ తేదీ నాడు మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ రాళ్లు రువ్వుకోవడము ఒక పోలీస్ కానిస్టేబుల్కు ఎస్ఐలకు గాయం కావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రోజు మాత్రం 600 మంది పోలీసు బలగాలతో ఇక్కడ మోహరింపజేయడం ప్రతిష్టాత్మకంగా మారింది. మనం చూడొచ్చు, ఇప్పుడు గేట్ దగ్గర కూడా ఎవరిని లోనికి అనుమతించే పరిస్థితి లేదు. సరే, ఏంటి ఇంత బందోబస్తు చేసిండు? రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కేతనపల్లిని ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? మీకు ఉన్నతాధికారుల నుంచి నా ఆదేశం ఏంటి? సార్, ఈరోజు కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక నిమిత్తము మా పై అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను ఈ మెయిన్ గేట్ వద్ద బందోబస్తులకి ఇన్ఛార్జ్ ఆఫీసర్గా ఉన్నాను. మాకు ఈ ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ మరియు పై ఆఫీసర్లు ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ నుంచి పర్సన్స్ని మేము అలో చేస్తాము. సరే, ఆ రకంగా పై ఆఫీసర్లు చెప్పిన నిబంధనలు పాటిస్తూ కొన్ని నిబంధనలు మాకు ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారం మేము అలో చేస్తాం. ఈ బందోబస్తు ఎప్పటి వరకు కంటిన్యూ చేసే అవకాశం ఉంది? ఎన్నిక అయ్యేంత వరకు. ఇక్కడ పోలీసుల విధి నిర్వహణలో ఉన్న అధికారుల మాట ఆ రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించడంతో కేతనపల్లిని పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పరిచింది. పైగా ఫిబ్రవరి 17వ తేదీ నాడు ఇక్కడ బారస నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, ఇక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన డీసీపీ భాస్కర్ సహా కలెక్టర్లంతా ఉన్న పోలీసు అధికారులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఓ ప్రైవేటు కంపెనీ ఎంప్లాయీస్గా మారారనే ఆరోపణ రేవడంతో ఈసారి మాత్రం అటు పోలీస్ యంత్రాంగం అయితేనేమి ఇటు అధికార యంత్రాంగం కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికల అధికారి కూడా మంచిర్యాల జిల్లా అదనపు స్థానిక కలెక్టర్ చంద్రయ్య నియామకమైంది. గతంలో ఎంఆర్ఓతో నిర్వహించారు ఎన్నికను. ఈసారి మాత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రయ్య చూస్తున్నారు. అట్లాగే మంచిర్యాల నిర్మల్ జిల్లాకు వచ్చే ఖానాపూర్ ఎన్నిక కూడా ప్రతిష్టాత్మకమైనది. అక్కడ మొత్తం 12 స్థానాలు కాంగ్రెస్ 3 చోట్ల, బీఆర్ఎస్, బీజేపీ చెరో 4 చోట్ల విజయం సాధించింది. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ గూటుకెళ్లారు. పైగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు తన ఎక్స్ అఫీజియో సభ్యుడిగా చేరడంతో ఆయన కాంగ్రెస్ బలం 5కు చేరింది. కానీ బీఆర్ఎస్కు సంబంధించిన మరొక సభ్యుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 6కు చేరింది కాంగ్రెస్ బలం. కానీ ఇప్పుడు అక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఖానాపూర్లో 7 సభ్యుల బలం అవసరం ఉంది. భాజపా బారాసకు సంబంధించిన సభ్యుల బలం 7కు ఉంది. అయితే ఇటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబోజు, అటు బీజేపీకి సంబంధించిన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి జాన్సన్ నాయకుల మధ్య నువ్వా నేనన్న ప్రతిష్టాత్మకమైన పోటీ నెలకొంది. మరి కాసేపు అంటే 12 గంటల తర్వాత ఇటు కేతనపల్లి అటు ఖానాపూర్కు సంబంధించిన ఎన్నికల్లో ఎవరు చైర్మన్ గెలుస్తారు, ఎవరు వైస్ చైర్మన్ గెలుస్తారు, ఏ పార్టీ ఆధిక్యత ఉంటుంది అనేది స్పష్టంగానే ఉంది. ఇది ఇక్కడ సంబంధించిన తాజా పరిస్థితి. శర్మ, ఓటు హైదరాబాద్ స్టూడియో.